ఇది రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్. ఈ కార్డును ఉపయోగించుకొని మీరు కనుక స్పెన్స్ కనుక చేసినట్లయితే మీకు 20% వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. అదేవిధంగా ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీ. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫైనాన్షియల్ ఫిట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్, చార్జెస్, ఇంకా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అనే విషయాల గురించి తెలుసుకుందాం. ఫస్ట్గా రోర్ బ్యాంక్ అనేది ఒక బ్యాంక్ కాదు, యాక్చువల్గా ఇది ఒక యాప్ అన్నమాట. యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఈ యాప్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ యాప్లో క్రెడిట్ కార్డ్కి, అదేవిధంగా సేవింగ్స్ అకౌంట్కి, ఇంకా యూపీఐ పేమెంట్స్కి ఇంటర్ఫేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఫస్ట్గా ఈ కార్డ్ యొక్క చార్జెస్ విషయానికి వస్తే, ఈ కార్డ్ అనేది లైఫ్ టైం ఫ్రీగా ఇస్తున్నారు. ఎటువంటి జాయినింగ్ ఫీ కానీ లేదా యాన్యువల్ ఫీ కానీ లేదనమాట. ఈ కార్డుకి ఒక స్పెషల్ ఫీచర్ ఉందన్నమాట. ఏంటంటే ఈ కార్డుని మీరు అప్లై చేసిన తర్వాతకి ఈ కార్డుతో పాటు మీకు యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ వాళ్ళు సేవింగ్స్ అకౌంట్ను కూడా ఇస్తారు. సో ఆ సేవింగ్స్ అకౌంట్లో మీరు మనీని లోడ్ చేసుకొని ఆ మనీని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ కార్డుని మీరు యూజ్ చేసేటప్పుడు ఫస్ట్గా మీ యొక్క సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, అంటే ఈ రోర్ బ్యాంక్ యాప్లో మీకు ఇచ్చిన సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఉన్న మనీ అనేది ఫస్ట్ డిడక్ట్ అవుతుంది. ఒకవేళ మనీ లేకపోతే ఈ క్రెడిట్ కార్డ్ నుంచి అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది. ఈ కార్డుకి ఇంకొక స్పెషల్ ఫీచర్ ఏంటంటే మీకు 62 days అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ క్రెడిట్ పీరియడ్ అనేది వస్తుంది. ఇందులో మీకు గ్రేస్ పీరియడ్ 3 days కూడా కలిపి 62 daysగా మ్యాక్సిమం అనేది ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అనేది ఈ క్రెడిట్ కార్డ్కి వస్తుంది. ఈ కార్డ్ అనేది రూపే వేరియంట్లో ఇస్తున్నారు కాబట్టి ఈ కార్డ్ని మీరు ఫోన్పే, గూగుల్ పే లాంటి యాప్లో లింక్ చేసుకొని మీరు మర్చెంట్ యూపీఐ పేమెంట్స్ కూడా చేయొచ్చు అనమాట. ఇప్పుడు మెయిన్ టాపిక్, ఈ కార్డు మీద 20% క్యాష్ బ్యాక్ అనేది చెప్తున్నారు. యాక్చువల్గా ఈ 20% క్యాష్ బ్యాక్ అనేది అప్ టు క్యాష్ బ్యాక్ అనమాట. మ్యాక్సిమం మీకు 20% క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఎలా అంటే మీకు ఎవ్రీ మంత్కి మీకు 2 categories సెలెక్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఇస్తారనమాట. సో అందులో మీరు ప్రతి ఒక్క కేటగిరీకి మ్యాక్సిమం 20% ఉండాల్సిన అవసరం లేదనమాట. ఈ బ్యాంక్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. 1% కానీ, 2% కానీ, 5% కానీ, లేదా కొన్ని కేటగిరీస్కి 20% గానే ఉంటుందన్నమాట. సో అందులో 2 categories అనేది సెలెక్ట్ చేసుకొని స్పెన్స్ అనేవి చేసినట్లయితే ఆ కరస్పాండింగ్ కేటగిరీలోంచి మీకు ఆ పర్సంటేజ్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. సో మీకు వచ్చే క్యాష్ బ్యాక్ అనేది మ్యాక్సిమం 20% అనమాట, నాట్ ఎగ్జాక్ట్లీ 20%. సో మీరు ఈ కేటగిరీలో కనుక స్పెన్స్ కనుక చేసినట్లయితే మీకు 1 monthలో మ్యాక్సిమం 2500 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఈ క్యాష్ బ్యాక్ని రీడీమ్ చేసుకోవాలంటే మీకు మినిమం 250 రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది రావాలన్నమాట. నెక్స్ట్ బెనిఫిట్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తుంది ఏంటంటే, ఈ కార్డు మీద చేసిన స్పెన్స్ మినిమం 2000 అంతకంటే ఎక్కువ అమౌంట్ని మీరు ఈఎంఐ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఈఎంఐ మీద 1% ఇంట్రెస్ట్ ఛార్జెస్ పర్ మంత్ అనేవి పడతాయి. ఫైనల్గా ఈ కార్డ్ని తీసుకోవచ్చా లేదా అని నన్ను అడిగితే, ఈ కార్డులో మెయిన్గా వీళ్ళు చెప్తున్న 20% క్యాష్ బ్యాక్ అనేది పర్ఫెక్ట్గా లేదనమాట. సో అప్ టు 20% క్యాష్ బ్యాక్ అంటున్నారు. ప్రతి నెల మీరు ఈ క్యాష్ బ్యాక్ కేటగిరీలు కూడా చేంజ్ అవుతాయి కాబట్టి ఎగ్జాక్ట్గా మీకు మెయిన్ కేటగిరీలలో వీళ్ళు 20% క్యాష్ బ్యాక్ అనేది ప్రొవైడ్ చేయట్లేదు అనమాట. లైక్ ఆన్లైన్ షాపింగ్, ఆఫ్లైన్ పేమెంట్స్, ఇట్లాంటి వాటి మీద వీళ్ళు 20% క్యాష్ బ్యాక్ లాంటివి ఏం ప్రొవైడ్ చేయట్లేదు. సో ఇలా మీరు ఈ కార్డు తీసుకొని క్యాష్ బ్యాక్ అనేది సంపాదించలేరు. మీరు ఎప్పుడు ఈ కార్డు తీసుకోవచ్చు అంటే, మెయిన్గా మీకు ఎటువంటి కార్డు లేదు, మీకు ఒక లైఫ్ టైం ఫ్రీ కార్డు కావాలి, యూపీఐ పేమెంట్స్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఈ కార్డుని తీసుకోవచ్చు అనమాట. లేదు మీ దగ్గర ఆల్రెడీ ఏదో కార్డు ఉంది అంటే ఈ కార్డు అనేది అనవసరం అని అనిపిస్తుంది. సో ఇది టోటల్గా రోర్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ గురించి. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.